వాతావరణం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దీని పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. తద్వారానే మన హక్కులు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలియజేసి కలెక్టర్ గారి ద్వారా చీఫ్ మినిస్టర్కి మెమరాండం పంపించడం జరుగుతుంది. దేనికనగా దళిత క్రైస్తవులకు బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వారికి మాత్రమే బీసీసీ ఇస్తుంది. మిగిలిన అన్ని కులాలు కూడా వాళ్ళ కులం వాళ్ళకే ఉంటుంది. ఒక్క దళిత క్రైస్తవులు మాత్రమే మతం మారినంత మాత్రాన కులం మారుతుంది, మిగిలిన ఏ కులాలకే లేదు. దాన్ని మేము రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ ఉన్నాము. ఆ తీర్పును ఒకసారి పునఃపరిశీలించాలని కోరుకుంటూ ఉన్నాము. ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని ఎస్సీ హోదాలోనే కొనసాగించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఉండి నియోజకవర్గం ఆకువీడు గ్రామంలో రఘురామకృష్ణరాజు గారు దళితులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులు ఎత్తేయాలని కోరుకుంటా ఉన్నాము. ఉండి నియోజకవర్గంలో హిందువుల పేరుతో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. చర్చిలు కూలగొట్టేస్తూ ఉన్నారు, దళితులపై దాడులు చేస్తూ ఉన్నారు, క్రైస్తవులపై దాడులు చేస్తూ ఉన్నారు. హిందువులకి క్రైస్తవులకి ఏ విధమైన మత విద్వేషాలు లేవు. నిజమైన హిందువులు క్రైస్తవులు అందరూ కలిసే ఉంటారు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే హిందూ మతం పేరు చెప్పి మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా గొడవలు పెట్టి కేసులు కట్టిస్తూ ఉన్నారు. దానిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు మతాల మధ్య చిచ్చు రేపే విధంగానే ఆయన నడుచుకుంటూ ఉన్నారు. దానిని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలియజేసి దీనిపై కలెక్టర్ గారి ద్వారా సీఎంకి మెమరాండం పంపిస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదం ముంచుకొస్తుంది. దళిత క్రైస్తవులందరూ ఏకమయ్యి ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి మన హక్కులు మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్.